పంట మార్పిడి విధానంతో అకాల వర్షాల నష్టాలను తగ్గించవచ్చన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం సూర్యాతండాలో అకాల వర్షం తీవ్రమైన గాలులకు దెబ్బతిన్న బొప్పాయి తోటలను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్లతో కలిసి పరిశీలించారు మంత్రి తుమ్మల. ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 25,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, గత 2-3 రోజులుగా కురిసిన రాళ్లవాన, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై కలెక్టర్లు నివేదికలు పంపారని మంత్రి తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు తాత్కాలిక సహాయం అందిస్తామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే వడగళ్ల వానలకు పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ కాలంలో తగిన పంటలు సాగు చేయాలని మంత్రి తెలిపారు. బొప్పాయి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు నష్టపోతున్నాయని, ప్రభుత్వం అందించే పరిహారం సరిపోవడం లేదని, రైతు నష్టపోకుండా ఉండాలంటే పంటలు మార్చుకోవాలి అని మంత్రి సూచించారు. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకి గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు పరిశీలించారు. మొత్తం 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్పై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 102/1 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం కబ్జాకు గురి కావడంతో కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు రికార్డుల ఆధారంగా రెవెన్యూ శాఖ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. దీనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓకి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అభినందనలు తెలిపారు పొన్నం. ధరణి తర్వాత భూభారతి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకి గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.